అంకుల్ మా ఇంట్లో ఏ లోటు ఉండదని తీసుకొచ్చి ఇప్పుడు మీరే నువ్వెవరని అడిగితే నాకు ఇక్కడ ఏం కంఫర్ట్ ఉంటుంది అంకుల్. సరే నేను బయలుదేరుతానండి. అంటే ఏంటి బాబాయ్ నువ్వు నీ ఫ్రెండ్ పర్ఫ్యూమ్ ప్రసాద్ కూతురని చెప్పి ఒక వారం ఎక్కడే ఉంటుందని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఎవరు నడుతావేంటి? పర్ఫ్యూమ్ ప్రసాద్ కూతురా? నేను తీసుకొచ్చానా? ఆ అమ్మాయికి ఇక్కడ ఏదో కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని చెప్పావు కదా. అవును, నేను చెప్పినవి మీకు గుర్తుంటున్నాయి, మరి చెప్పిన నాకు గుర్తుంటలేదండి. ఎర్ర రామారావు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్తున్నానన్నయ్య. ఈ అమ్మాయి ఎవరు? మా ఫ్రెండ్ పర్ఫ్యూమ్ ప్రసాద్ లేడు, వాళ్ళ అమ్మాయి. అతను దుబాయ్ లో కదా ఉంటాడు. అవును, ఇక్కడ ఈ అమ్మాయికి ఏదో ఇంటర్వ్యూ ఉందంట, ఒక వారం పాటు మన ఇంట్లోనే ఉంటది. ఏం పేరు? నా సైడ్ చూస్తావేంటి? శైలజ అన్నావు కదా. శైలజ ఏం చదువుకుంది? ఇంజనీరింగ్ చేసిందని చెప్పావు కదా. ఇంజనీరింగ్. నిన్నడిగితే వాడింక చూస్తావేంట్రా? ఈ మతి మరుపుతో ఎలా బతుకుతావో ఏంటో. చూడమ్మా, ఇది నీ ఇల్లే అనుకోమ్మా. నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. అరే సీను, ఏంటి బాబాయ్ ఫ్రాంక్ గా చెప్తున్నాను, అసలు ఏం జరిగినట్టు అనిపించట్లేదు, ఏది గుర్తు రావట్లేదు. ఎందుకని బాబాయ్? నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంట్రా? నీకు అల్జిమర్స్ స్టార్ట్ అయింది. అల్జిమర్స్? అదేదో డ్రై ఫ్రూట్ పేర్లో ఉంది కదరా. డ్రై ఫ్రూట్ కాదు బాబాయ్, అదో జబ్బు. బ్రెయిన్ డ్రై అయిపోవటం వల్ల ఏది గుర్తుండదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? దానికి మెడిసిన్ లేదా? ఉంది. ఒకటి నిన్ను నువ్వు ఫాలో అవటం, లేదా ఇంకెవరన్నా ఫాలో అవటం. నిన్ను ఫాలో అవడం ఎందుకు లేరా, నిన్నే ఫాలో అయిపోతాను. నేనేం చేయాలి చెప్పు? ఆఫీస్కి వెళ్ళు. అలాగే. దాని పేరేంటన్నావు? అల్జీమర్స్. నీ పెళ్లికి ఏం కావాలనుకుంటున్నావో, ఏం కొనుక్కోవాలనుకుంటున్నావో బిందాస్ గా కొనుక్కో. అవని పెళ్లికి ఆర్కెస్ట్రా ఎందుకన్నా దండుగా. నెగటివ్ గా మాట్లాడితే నాలుక్కొస్తా. అది కాదన్నా, సీన్ గడి పేరు ఇంటికి వెళ్ళడం లేదు. వాడు మగాడ్రా, చెప్పింది చేస్తాడు. ఏంది గ్యారంటీ? నా మాటిని ఒకసారి ఫోన్ కొట్టు, కనుక్కో ఫస్ట్. హలో బాబు, నేను బాబుజీని మాట్లాడుతున్నా. నువ్వు అసలు పిఆర్ ఇంట్లోకి వెళ్ళావా? నేను వదిలిన బాణవన్నా, రావాల్సిన చోటకే వచ్చా. శభాష్. అక్కడ నీ మీద ఎవరికి అనుమానం రాలేదు కదా? ఇక్కడ వీళ్ళెవరికి డౌట్ రాలేదన్నా, అక్కడ నీకు వచ్చింది, అందుకే కాల్ చేసావు. అదేం లేదు తమ్ముడు, నువ్వు అక్కడ సేఫ్ గా ఉన్నావో లేదోనని చేశానంతే. సరే సరే, నువ్వు చేసినప్పుడు ఫోన్ వైబ్రేషన్ ఉంది కాబట్టి సరిపోయింది. లేదనుకో ఇక్కడ వైబ్రేషన్స్ చాలా వైలెంట్ గా ఉండేవి. బ్యాలెన్స్ ఉంది కదా అని ఫోన్ చేస్తే ఇక్కడ సిచ్యువేషన్ బ్యాలెన్స్ తప్పిపోయింది. సరేనా? ఫోన్ పెట్టే. సార్ ఫోన్ సార్. ఎవర్రా? సీఎం గారు సార్. బావగారు చెప్పండి చెప్పండి. ఏం లేదయ్యా, మా అబ్బాయి మీ అమ్మాయితో మాట్లాడతానంటున్నాడు. ఓసారి ఫోన్ ఇవ్వు. హలో పిఆర్. హలో బావగారు, పాప బయటికి వెళ్ళింది, ఇప్పుడే వచ్చేస్తుంది. రాగానే నేనే ఫోన్ చేస్తాను బావగారు. ఏంట్రా అబద్ధాలు చెప్తున్నావు? వెళ్ళింది బయటికి కాదు, లవర్తో లేచిపోయింది. ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో ఒకటి చెప్తున్నావు. చూడు, మావాడేదో మనసు పడ్డాడు కదా అని చెప్పి మీ అమ్మాయితో పెళ్లి కొప్పుకున్నాను. ఇక నీకు నాకు రిలేషన్ లేదు. ఇన్నాళ్ళు నా పేరు అడ్డు పెట్టుకుని కలకత్తాలో ఎదిగావు. ఇప్పటి నుంచి నా పేరు వాడావో. బావగారు బావగారు, హలో హలో. షట్ అప్. సుజాత, ఇక్కడ సహస్రపారాయణం బుక్ ఉండాలి, ఎక్కడ కనిపించట్లేదే. అక్కడే ఉండాలి, చూడండి. లేదే. పాడు పాడు. అరుణాం కరుణాతరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పబాణచాపా. పాడు. మర్చిపోయాను, చూపించు. అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత. మీ అమ్మ నాన్న చాలా అదృష్టవంతులమ్మా. సూపర్. అల్లుడు, మీతో కూడా మాట చెప్పి సీను పెళ్లి డిసైడ్ చేద్దామని మిమ్మల్ని పిలిపించాను. నా గురించి శైలు ఇంట్లో అందరికీ నచ్చింది. పైగా శైలు వచ్చాక సీన్లో కూడా మార్పు వచ్చింది.
ఎందుకు రాదు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా. అంటే మనందరం కలిసి వాళ్ళిద్దరూ ప్రేమించుకునేట్టు చేస్తే ఆ తిరుపతి అమ్మాయిని త్వరగా మర్చిపోతాడు కదా అని. అవునండి, మా అందరి మనసుల్లోనూ ఇదే ఉండింది. మీతో ఎలా చెప్దామా అనుకుంటే మీరే చెప్పేశారు. హేరా, వాళ్ళ నాన్న నీ ఫ్రెండే కదా? ఆ అమ్మాయి పేరు శైలజ, నా ఫ్రెండ్ పరిపం ప్రసాద్ కూతురు. వాడు దుబాయ్ లో ఉంటాడు. ఆయనతో ఒకసారి మాట్లాడాలి, ఫోన్ చేయి. అన్నయ్య వాడే ఫోన్ చేశాడు. హలో, అవునా? ఒరేయ్, నేనే కాదురా, మా ఫ్యామిలీ మొత్తం వచ్చి నేను కలవబోతున్నాం. నీకు గుడ్ న్యూస్. అది ఫోన్ లో కాదులే, నేరుగా వచ్చి చూద్దాం. అన్నయ్య వాడు నేరుగా హైదరాబాద్ వచ్చాడంట. లహరి రిసార్ట్స్ లో ఉన్నాడంట. అయితే ఈ రోజే వెళ్ళి కలుద్దాం రా. మావయ్య గారు, ఈ రోజు అస్సలు మంచి రోజు కాదు. రేపు చాలా మంచి రోజు. రేపు వెళ్ళి కలుద్దాం. పైగా శుభకార్యం కదా, అందరం కలిసి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే. నేను ఇక్కడ టెన్షన్ లో ఉన్నాను, నువ్వేమో అలా. ఏంటి నువ్వు అర్జెంట్ గా రమ్మన్నావు? ఏం లేదురా, పర్ఫ్యూమ్ ప్రసాద్ అనుకోకుండా హైదరాబాద్ వచ్చేసి. హైదరాబాద్ వచ్చాడా? ఇప్పుడు ఎలా? అంకుల్ వాళ్ళు వెళ్ళి ఆయన కలిస్తే మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అదిరా, ఇప్పుడు అర్జెంట్ గా శైలుకు ఒక డూప్ మమ్మీ డాడీ కావాలి. వాళ్ళు దుబాయ్ నుంచి వచ్చినట్టు యాక్ట్ చేయాలి. ఇప్పటికిప్పుడు అంటే నాకు తెలిసిన నాటకాల బ్యాచ్ ఉంది. ఎవరు? వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఆల్రెడీ రిలీజ్ అయ్యే పెద్ద హిట్ అయిన సినిమాలన్నీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు రీమేక్ చేసి వాళ్ళ స్టైల్లో వాళ్ళే యాక్ట్ చేసి వాళ్ళ ఊరు థియేటర్లోనే రిలీజ్ చేస్తుంటారు. దీనికి వాళ్ళే కరెక్ట్. కానీ కాస్త డబ్బు కకృతి మనుషులు. సరేలే, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? హెయిర్ స్టైల్ బాగుంది. నీ గురించి ఆలోచించే పైదంతా ఊడిపోయింది. ఎవడో ముక్కు ముఖం తెలియని ముసలోడు నా వంక మిడిగొట్లేసుకుని ఉరుమురుము చూస్తున్నాడు. నేనెవరిని? నువ్వు జితేంద్ర సాహుబలి రక్తానివి. ఏ బ్లడ్ గ్రూపు? దాని బ్లడ్ గ్రూపు. ఇదా? అదే. ఈ పుల్లలు ఏరుకున్న దాని బ్లడ్ గ్రూప్. నేను పుల్లలు ఏరుకుంటున్నాను కదా అని పిచ్చి పుల్లని అనుకుంటున్నావా? నువ్వు వచ్చి వీటిని అంటించి అందులో ఆ బల్లాల దేవుని పడేస్తే వాడి హార్ట్, లివర్, కిడ్నీ, టంగ్ అన్ని తగలడిపోవాలి. అంటే నేను శివుడు సన్ ఆఫ్ సాహుబలి. సాహుబలి సాహుబలి బల్లాల దేవా. ఏంటి మమ్మీ కాకేశారు? ఏంటి బల్లాల దేవా? బల్లాల దేవ అంటే ఎలా ఉండాలి? పొగరు పట్టిన పులిలా ఉండాలి. ఈడొట్టి సొగరొచ్చిన చిలకలా ఉన్నాడు. నువ్వు ఆగు. బల్లాల దేవా, మన కోటను కాపాడడానికి యుద్ధం చేయాలి. పో, డ్రెస్ మార్చుకోనరా. ఏంటి యుద్ధమా? మధుడినే మాట్లాడతావా? నేను వెళ్ళను. అంకుల్ని పంపించు. అన్నిటికీ నేనే రండి. నాకు ఇచ్చే జీతం ఏంటి? నాకు పెట్టే తిండి ఏంటి? నాకు వచ్చిన వయసు ఏంటి? నేను ఎన్ని యుద్ధాలు చేయాలి? నో కటప్ప, యు షుడ్ గో. జోజో బేబే కాలే వా. ఎవడేడు? కాలకేడు. స్నానం చేయడు. దూరంగా ఉంటా. మన కోటను ఆక్రమించడానికి వచ్చింది వీడే. వీడి తలని తెగ నరకండి. ఏమంటాడు? మీ అమ్మగారు బాయిలర్ చికెన్ లా ఉన్నారో తీసుకెళ్లి పెప్పర్ చికెన్ చేసుకుని తింటానంట. అమ్మగారిని తీసుకెళ్ళమంటా. నీ పని ఉల్లిపాయే. జై బాసుమతి. జై బాసుమతి. నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్. హాయ్ భయ్యా. హాయ్ చందు, ఎలా ఉన్నావు? హాయ్. నేను చెప్పాగా మా ఫ్రెండ్ శ్రీను. హలో సార్, గ్లాడ్ టు సీ యు. ఐ యామ్ రెక్లెస్ స్టార్. అది యాడ్ పెట్టుకున్నదే. అవును, మీరు చేసే తెలుగు సినిమా కదా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు అంటే మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేద్దామని. బాహుబలి ఆల్రెడీ తీశారు కదా. ఆ సినిమాలు రిలీజ్ చేయలేక మేమే యాక్ట్ చేసుకుని మా టెక్కల్ థియేటర్ లో రిలీజ్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. మీ పర్ఫార్మెన్స్ బాగా ఫైర్ ఉంది. ఇలాంటి పర్ఫార్మెన్స్ తో రేపు మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీని మేనేజ్ చేయాలి. అర్జెంట్ గా మీరు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి పర్ఫ్యూమ్ ప్రసాద్ క్యారెక్టర్ లోకి ఎంటర్ అయిపోవాలి. ఆల్రెడీ ఎంటర్ అయిపోయిన శైలు ఫాదర్ లా. నేను బాబాయ్ గా ఫ్యామిలీ. ఎప్పుడు రమ్మంటారు? మరి మాకు కొంచెం గిట్టుబాటు అయ్యేలాగా. క్షేమంగా రండి, నేను లాభంగా పంపుతాను.